పార్లమెంట్ వద్ద అధికార విపక్షాల నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు నిరసన చేపట్టారు. అంబేద్కర్ ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. ప్లకార్డులతో బీజేపీ నిరసన వ్యక్తం చేయగా అటు రాహుల్, ప్రియాంక సహా ఇండియా కూటమి ఎంపీల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ మరకద్వార వరకు మార్చ్ నిర్వహించారు. లోక్సభలో ఇరువురి ఆందోళనతో స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకొని దేశ ప్రజలను బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ పట్ల అమర్యాదగా మాట్లాడి బీజేపీ నాయకుల మనసులో ఏముందో వెలిచెప్పారని ఫైర్ అయ్యారు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు ఏ విధంగానైతే ఆయనను వక్రీకరించి మాట్లాడటం జరిగిందో వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేని విషయం మీరు చూసిర్రు. అమిత్ షా గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడలేదు, దాన్ని ఎవరో ఎడిటింగ్ చేసిరని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ వాళ్ళు ఏదున్నా కానీ చేసిన తప్పును కప్పిపుచ్చుకొని భారతదేశ ప్రజల్ని తప్పుదో పట్టించే విధానంలో మరొకసారి ఈరోజు క్లియర్ గా కనపడుతుంది. పార్లమెంట్ లో అమిత్ షా గారు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 75వ సంవత్సరం మనం కాన్స్టిట్యూషనల్ డే చేసుకుంటున్న పరిస్థితిలో ఆయనకు అమర్యాదగా మాట్లాడి వీళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలియజేయడం చేసిరు. ఎందుకంటే వీళ్ళు ఏ రోజు కూడా రాజ్యాంగం మీద వీళ్ళకు మర్యాద లేదు, రాజ్యాంగం మీద భక్తి లేదు. నిన్ననే మేము చెప్పినాం, మేమందరం కూడా వీళ్లకు ట్రై కలర్ జెండా మీద కూడా భక్తి లేదని తెలియజేస్తున్నాం. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదైతే राज्य ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है। हाँ किया है मगर ठीक है, कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। नहीं, सेंट्रल इशू है, कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं। पार्टी ने बाबा साहब को 2 बार हराया, उनका कोई सम्मान नहीं किया। 60 साल जब वो सरकार में थे उन्होंने बाबा साहब का कोई सम्मान नहीं किया। आज वो तोड़ मरोड़ कर माननीय अमित शाह के स्टेटमेंट को दे रहे हैं, काम करने नहीं दे रहे, ना राज्यसभा चलाने दे रहे हैं, ना लोकसभा चलाने दे रहे हैं, एक ओछी राजनीति कर रहे हैं। उनको शर्म करनी चाहिए कि बाबा साहब के नाम पे वो राजनीति कर रहे हैं, क्योंकि अपने टाइम में उन्होंने उनका सम्मान बिल्कुल नहीं किया। బీజేపీ వాళ్లకు అంబేద్కర్ అంటే ఎంత వ్యతిరేక భావన ఉందో అమిత్ షా రూపంలో కనపడిందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. అంబేద్కర్ ఆధునిక సంస్కృత అన్నారు. బాబాసాహెబ్ పై చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.